శ్రీమాత్రే నమః. పొద్దున్న 3 నుండి 5 మధ్యలో మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో మీకు తెలుసా? పొద్దున్న 3 నుండి 5 మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్‌గా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? మీరు ప్రతిరోజు ఉదయం 5 లోపే మేలుకుంటూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. పొద్దున్నే 3 నుండి 5 గంటల మధ్యలో ఆటోమేటిక్‌గా మెలకువ రావటం సాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు. దీని వెనక ఒక పెద్ద రహస్యమే ఉంది. ఉదయం 5 గంటల లోపే మెలకువ రావటం వెనక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుకుంటూ ఉంటారో ఈరోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీరు ఉదయాన్నే 3 నుండి 5 గంటల మధ్య లోపే ఎందుకు మెలకువ వస్తుందో తెలుస్తుంది. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్లు మీ ఆత్మసాక్షిని అడగండి. ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకెవరైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు, కానీ లేవలేరు. కానీ కొంతమందికి మాత్రం ఎవరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుని సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్ది మందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటి? ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. పొద్దున్నే 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది. దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలమని పిలుస్తారు. దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభదాయకం. రచన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతో మంది మునులు మహర్షులు కూడా జపం, తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన చర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనది అని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తులు లక్షణాలను మన శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేలుకుంటారో వాళ్ళు క్రమశిక్షణలో పాటిస్తారు. వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వేల జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ వస్తుంది. ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిపేందుకు దోహదపడుతూ ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచే మన పనులు చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. అటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే
లేచే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రులు అవుతారు. సూర్య భగవానుడు మొదటి కిరణం ఏ మనుషుల మీదనైతే తాకుతుందో ఆ మనుషులు జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికను నెరవేరుస్తుందో అదే విధంగా సూర్యకిరణాలు మనసులో పాజిటివ్ ఎనర్జీ నుంచి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను చేస్తున్నాయి. ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి. మీ దుఃఖం, దరిద్రం అన్నీ నశించిపోతాయి. ఆ సమయంలో దివ్య శక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్య శక్తులు అందిస్తాయి. ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడు కృపకు పాత్రలు. మధుర ధ్వనులు అంటే గుడిగంటలు, పక్షుల కిలకిల రాగాలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే పొద్దున్న లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుడి పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గరగా అవడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్లుగా కూడా మీరు అనుభూతి చెందుతారు. అటువంటి వ్యక్తుల మనకు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలనే నశించిపోతాయి. అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మ తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలలో ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు, పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకువ వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లే. మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం, జపం వంటివి నేరుగా ఆ పరమాత్మలో మనల్ని కలుపుతుంది. పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా న్యాచురల్గా మీకు మెలకువ వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంది. మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు. ఎవరిని హాని కలిగించే పనులు చేయరు. పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు, శాస్త్రాలే కాదు, మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారో అంటే ఇది శుభసూచిక కాదు. అటువంటి వారి ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంటిలో అడుగు పెట్టదు. మిత్రులారా, మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల లోపే మెలకువ వస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి.
అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు. మిత్రులారా, మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల లోపే మెలకువ వస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.